ముందుగా ఆంధ్రప్రభలో బ్యానర్ ఐటెం చూసుకుంటే మున్సిపల్స్ కాగానే రైతు భరోసా రైతు ఖాతాలో జమ చేసేందుకు 9,000 కోట్లు సిద్ధమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసా పైన చాలామంది రైతులు ఒక ఆశ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పంట వేయకముందు పంట మనకైతే వర్నాట్లు మొదలు కాకముందే కేసీఆర్ ఎకరానికి 5,000 అకౌంట్‌లో వేసేవాడని చెప్పేసి కూడా రైతులు మనకు చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ 5,000 ఇస్తుండు. తను 2 పంటలకి ఇస్తుండు. నేను అధికారంలోకి వస్తే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీ 3 పంటలకి ఇస్తది. 3 పంటలకు గాని ఎకరానికి 7,000 ఇస్తా అని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆహ్, బడ్జెట్ ఇష్యూ కావచ్చు, లేకపోతే తెలంగాణలో కొంతవరకు ఈ డబ్బుల సర్దుబాటు కాకపోవడం కూడా వాళ్ళు 6,000కి కుదించడం జరిగింది. సో, అది కూడా పూర్తి స్థాయిలో ఇయ్యట్లేదని చెప్పేసి రైతులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా బలంగా రేవంత్ రెడ్డిని విమర్శించిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్‌కి అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గవర్నమెంట్‌కి మాత్రం రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో ఒక ఆయుధంగా మారింది. ఈసారి ఖచ్చితంగా నగరపాలకల్లో అలాగే పురపాలికల్లో మనం గెలిస్తే ఖచ్చితంగా రైతు భరోసా మేమేస్తాం. అంటే 9,000 కోట్లు మేము రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ చాలామంది రైతుల్లో ఒక క్వెషన్ మార్క్ అయితుంది. 9,000 కోట్లు అంటే మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు రైతులకు ఎకరానికి ఎంత ఇస్తారు? ఒకవేళ 6,000 ఇస్తే ఎప్పుడేస్తారు? ఎంతమందికి ఇస్తారు? ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తారా? అదే 2 ఎకరాల వాళ్ళకి ఇస్తారా? గతంలో మనం చూసినాం. మొదటిసారి రైతు బంధు ఏసినప్పుడు మొదటగా ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ఏసిల్లు. దాని తర్వాత 2 ఎకరాలకు మళ్ళీ గ్యాప్ ఇచ్చి 3 ఎకరాలకి ఇట్లా విడివిడిగా వేయడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అట్లాంటి క్లారిటీ ఏమి ఇవ్వలేదు. నిన్న మిర్యాలగూడ సభలో కేవలం మేము ఎన్నికల్లో గెలిస్తే అంటే మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తవగానే 9,000 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి కూడా తను ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేసీఆర్‌ని విమర్శిస్తూ కూడా తను ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే గతంలో కేసీఆర్ ఈ భూత పురాణం కావచ్చు, లేకపోతే తను మాట్లాడుతున్న ఘాటు వ్యాఖ్యలు ఏవైతున్నదో అదే సాంప్రదాయాన్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న వైనం. నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ గాని మిర్యాలగూడలో జరిగిన సభ చూస్తే చాలా మందికి అర్థమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తది. ప్రధానంగా జాతిపిత అనే నినాదం ఏదైతున్నదో సాధారణంగా పార్టీ కార్యకర్తలు, ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిండు. అలాగే 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మొదటి ముఖ్యమంత్రి కాబట్టి సాధారణంగా దగ్గరున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతవరకు ఆ నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలని, లేకపోతే ఇంకా అగ్రనాయకుల దగ్గర కేసీఆర్ పొగడాలని చెప్పేసి కూడా ఈ మీడియా పరంగా కొంతమంది లీడర్లు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడిన వైనం కనిపించింది. ఆ వీడియోస్ కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సో, దానికి అనుగుణంగానే మొన్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగినప్పుడు కేసీఆర్‌కి నోటీస్‌లా తెలంగాణ జాతిపితకు నోటీస్‌లా అని చెప్పేసి కూడా చాలామంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన వైనం కనిపించింది. దానికి నిన్న రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పెద్ద ఎత్తున రియాక్ట్ అయిన వైనం మనం చూసినాం. దాంట్లో భాగంగానే ఎవడు జాతిపిత, ఎవడికి రా జాతిపిత అని చెప్పేసి కూడా తను కొంతవరకు ఘాటుగానే కేసీఆర్‌ని విమర్శించిన పరిస్థితి నిన్న మనం చూసినాం. ఒకసారి దానికి సంబంధించిన బ్యానర్ ఐటెం కూడా ఆంధ్రప్రభలో వచ్చింది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. జాతిపితకు నోటీసులు అంటున్నారు. దోపిడీదారులు జాతిపిత ఎలా అవుతారు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత, తెలంగాణకు సోనియా గాంధీ తల్లి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా వీళ్ళిద్దరు పేర్లు కూడా కోట్ చేయడం జరిగింది. తెలంగాణకు ప్రొఫెసర్ జయశంకర్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వైనం తన నుంచి మీరు దొంగిలించుకొని ఈ దొంగ ఉద్యమం చేశారని చెప్పేసి కూడా కేసీఆర్‌ని విమర్శించిన పరిస్థితి కనిపించింది. మరోవైపు సోనియా గాంధీ అంటే ప్రస్తుతం సాధారణంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో, అది వాళ్ళు మెచ్చుకోవడమా లేక పొగడమా ఇది కామన్ జరుగుతూ ఉంటుంది. సో, దాంట్లో భాగంగానే సోనియా గాంధీని కూడా వీళ్ళు కోట్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి కనిపించింది. అలాగే వీళ్ళు ఒకవేళ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏ విధమైన హామీలు, ఏ విధమైన పథకాలు ఇంకా ముందు ముందు అమలుపరిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు, అంటే విజయం సాధించడాన్ని ఎవరు అడ్డుకోలేరు. 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ 10% అక్కడక్కడ కొంతవరకు బీఆర్ఎస్, కొంతవరకు బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి అది కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. మహిళా శక్తి ముందు ఎవరు నిలవలేరు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు ఓటేయండి. వరి వేస్తే ఊరేనా అన్న కేసీఆర్‌కి మీరు ఎట్లా ఓటేస్తారు? గతంలో మనం చూసినాం పంటలు చేంజ్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ అయితే ఒక నినాదం తీసుకున్నాడు. అంటే వరేస్తే ఊరే, వరికి సరైన గిట్టుబాటు ధర లేదు, మీరు దాంట్లో లాభాలు రావు,
మీరు నష్టపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ గతంలో ఒక నినాదం తీసుకురావడం జరిగింది. అది కాస్త బీఆర్ఎస్ పార్టీకి కొంత నెగిటివ్‌గా ఎళ్ళిపోయింది. సాధారణంగా తెలంగాణలో వరి, మక్క, జొన్న, లేదంటే పసుపు ఇట్లాంటి పంటలు పండుతూ ఉంటాయి. ఎక్కువ శాతం అయితే ఈ తెలంగాణలో వరి ఏసే పరిస్థితి ఉంటది కాబట్టి దాన్ని వరేస్తే ఉరి అని ఏదైతే గతంలో ఒక కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భం కాబట్టి గతంలో కేసీఆర్ ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే విషయాన్ని పదే పదే వీళ్ళు గుర్తు చేయడం అది కామన్‌గా నడుస్తూ ఉంటది. మేము గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇస్తున్నాం. 1,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. అప్పట్లో వారు ఒక్కరికి ఇచ్చారా? మిర్యాలగూడ ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడొచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడితే మరోవైపు కిషన్ రెడ్డి అలాగే బీజేపీ నాయకత్వం నితిన్ నబీ గారు వచ్చారు. జాతీయ బీజేపీ అధ్యక్షుడు కూడా తెలంగాణకు రావడం జరిగింది. అక్కడ కిషన్ రెడ్డి కూడా కాస్త రెచ్చిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ని విమర్శించడం, మరోవైపు బీజేపీ పార్టీ కాంగ్రెస్‌ని విమర్శించడం. అంటే ఒకలా చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనకి మున్సిపల్ ఎన్నికలు ఈ ప్రచారాలు చూస్తుంటే. నిన్న ఏదైతే కిషన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కూడా ఒక్కసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కమిషన్ల సర్కార్‌కు బుద్ధి చెప్పండి. తెలంగాణ భవిష్యత్తు కోసమే మా పోరాటం, ఆరాటం అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి అలాగే నితిన్ నబీ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రభలో బ్యానర్ ఐటెంగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలకు తులం బంగారం ఏమైంది? కాంగ్రెస్ హామీలతో మోసపోయిన